సార్లు చెప్పిన ఒక మా అమ్మ ఉండేది హైదరాబాదులో. వాళ్ళ కొడుకు ఇంజనీరు, కోడలో సూపర్వైజర్, హాస్పిటల్లో నర్సు సూపర్వైజర్, కూతురు బ్యాంక్ ఆఫీసరు, ఇంకో కూతురు ఆమె కూడా ఆఫీసరే. ఇద్దరు కూతుర్లో కొడుకు అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు. ఆమెకి కాలుకి గ్యాంగ్రీన్ అయింది. కాలు గ్యాంగ్రీన్ అంటే షుగర్ వచ్చి ఆ షుగర్కి కాలుకి కొంచెం పుండు అయింది. ఆమెకు షుగర్ రావటం గమనించలేము. తీరా చూసుకునేసరికి చిన్న పుండు అయితే హాస్పిటల్ తీసుకెళ్తే 1 రోజు 2 రోజుల్లోనే ఆ కాలంతా బాగా ఇన్ఫెక్షన్ అయిపోతే డాక్టర్లు చెప్పారు, ఏమన్నారో తెలుసా అయ్యా, ఆ డాక్టర్లు చెప్పారు, అమ్మ కాలు తీసేయాల్సి వస్తుంది అని డాక్టర్లు చెప్పారు. అంటే కాలు ఇన్ఫెక్షన్ అయిపోయింది, ఇంకా ఇన్ఫెక్షన్ అయింది తగ్గదు, ఎక్కడి వరకైతే ఇన్ఫెక్షన్ అయిపోయిందో, ఎక్కడి వరకైతే పచ్చగా వచ్చేసిందో అక్కడ వరకు కాలు కట్ చేయాలి. కాలు కట్ చేసిన తర్వాత ప్లాస్టిక్ కాలు పెట్టాలి, లేకపోతే స్టాండ్తో నడవాల్సిన పరిస్థితి వస్తుంది అని డాక్టర్లు చెప్పారు. చెప్పిన తర్వాత పరిస్థితి, ఈయన కూతుర్లు ఇద్దరు, కొడుకు, ఈయన కోడళ్ళు, అల్లుళ్ళు, మనవరాళ్ళందరూ మీటింగ్ వేశారనమాట. ఈ ఏరియామే ఇక్కడే కాకినాడ ఇటు భీమవరం సైడ్, అప్పుడు నాకు తెలియదు ఇటు ఊర్లో. అక్కడికి వచ్చి వాళ్ళందరూ స్థిరపడి మంచి ఇల్లు కట్టుకుని పెద్ద పెద్ద డాబాలు, కొన్ని లక్షలు అంటే కొన్ని కోట్లు సంపాదించేశారు. మీటింగ్ వేసారన్నమాట. మీటింగ్ వేసి మరి అమ్మకి ఆపరేషన్ చేయిస్తాం కదా, కాలు తీసేస్తే మరి ఎవరు చూసుకుంటారు, ఇగో నువ్వు చూసుకుంటావా అన్నయ్య. అమ్మ నాకెక్కడ, నేను ఇంజనీర్ని, వదిలేమో సూపర్వైజర్. అమ్మ నువ్వు చూసుకుంటావా అన్న, నేను డ్యూటీకి వెళ్తాను కదన్నా, మరి నేను బ్యాంక్ మేనేజర్ని, మరి మీ బావగారు చూడాలి కదా, మాకు ఇబ్బందిగా ఉంటుంది. ఇంకో కూతుర్ని అడిగారు. ఇంకో కూతురు కూడా, అయ్యా నేను ఉద్యోగం చేస్తున్నాను, మా ఆయన సరిగ్గా పట్టించుకోడు, మేమెవరం చూస్తామని మీటింగ్లో ఎవ్వరు కూడా ముందుకు రాల. అమ్మని నేను చూసుకుంటాను అని, అమ్మని నేను చూసుకుంటాను, ఏం పర్వాలేదు, కష్టమైన నష్టమైన బాధ అయినా, భర్తతో 2 తిట్లు తిన్నా, లేకపోతే భార్యతో 2 తిట్లు తిన్నా, లేకపోతే వాళ్ళు ఏమైనా పోనీ నన్ను పట్టించుకున్నా పట్టించుకోపోయినా అమ్మని మాత్రం నేను చూసుకుంటాను. ఎందుకంటే ఆమె టీచర్ అన్నమాట. ఆమెకి ఆ కాల్ ఇన్ఫెక్షన్ అయినా అప్పటికే 70 ఇయర్స్, ఆమెకి 70 సంవత్సరాల దగ్గరలో ఉంది. పిల్లలందరినీ చదివించి మంచి ప్రయోజకురాలు చేసిన టీచర్ అనమాట. ఆమె భక్తిపరురాలు, విశ్వాసురాలు, దేవుని సేవ చేస్తూ ఉండేది. అప్పుడప్పుడు మేము ఆమె దగ్గరికి ప్రార్థనకి వెళ్తూ ఉండేవాళ్ళం. ఎప్పుడైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు, లేకపోతే ఏమన్నా ప్రార్థన చేయించుకోవాలంటే ఆ మా అమ్మగారు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆమె దగ్గరికి వెళ్ళి మేము ప్రార్థనలు చేయించుకుంటూ ఉండేవాళ్ళం. అప్పుడప్పుడు నేను అదేది ఆ పని ఈ పని అంటే చేస్తూ ఉండేవాడిని. చివరికి మీటింగ్ పెట్టి ఎవరు చూసుకుంటారు ఏమన్నంటే ఎవరు ముందుకు రాలా. వీళ్ళు మీటింగ్లో ఒకరికొకళ్ళు డిస్కషన్ చేసేలోపు భయంకరమైగా కాలు పురుగులు పట్టేసింది, భయంకరంగా తయారైంది. అప్పుడు నేను ఎంత 20 సంవత్సరాలు, 21, 22 సంవత్సరాలు, చాలా చిన్నపిల్లలు, అయినా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడిని. ఇక నేను ఆమె దగ్గరుండి డ్యూటీ ఉంది, అప్పటికే చదువుకుంటున్నాను, చిన్న డ్యూటీ చేసుకుంటున్నాను, నైట్ టైం డ్యూటీ, పగలేం కాలేజీ. ఆ నెల రోజులు నేను డ్యూటీకి సెలవు పెట్టి ఆమె దగ్గరుండి ఆ డాక్టర్ని తీసుకొచ్చి ఈ డాక్టర్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేస్తూ ఆ కాలు కడిగించడం, క్లీన్ చేయించడం, పురుగులు రాలుతూ ఉండే. అయినా దేవుడు ఆ టైంలో నాకు అసహ్యం పుట్టించలేదు. చాలా ఆమె చనిపోయే వరకు నేను అక్కడుండి ఆమె పనిచేశా. ఆమె అంది, అయ్యా నువ్వు తిమోతి లాంటి వాడు, నమ్మకమైన మంచి దాసుడు బాబు, నువ్వు నా బిడ్డలు పట్టించుకోకపోయినా, మా కుమార్తెలు పట్టించుకోపోయిన వాళ్ళకి అన్నీ సంపాదించి పెట్టాను, ఉద్యోగాలు వచ్చిన, అందరూ మంచి పొజిషన్లో ఉన్నారు, ఆఫీసర్లు కారులో తిరుగుతున్నారు, హైదరాబాద్లో మంచి ఇల్లు కట్టుకుని ఉన్నారు, పెద్ద ఇల్లు. కానీ నా విషయం వచ్చేసరికి ఎవరు మా అమ్మని నేను చూసుకుంటాను, మా అమ్మకి ఆపరేషన్ చేయించండి, అమ్మ నా కళ్ళ ముందు ఉంటే చాలు, అమ్మ బ్రతికితే చాలు, అమ్మ బరువు బాధ్యత నేను స్వీకరిస్తాను అని ఎవ్వరు కూడా ముందుకు రాలా. నువ్వు చేస్తావా అన్నారే కానీ నేను చేస్తాను. కొడుకే చూడాలని ఏముంది, కూతురు చూడొచ్చు కదా, కొడుకు కూతురే చూడాలని ఉంది, కోడలు చూడొచ్చు కదా, అల్లుళ్ళని అయితే మనం ఏమనలేం, ఎందుకంటే వాళ్ళ ఇష్టమైనది, మానవత్వాన్ని బట్టి ఉంటుంది, మంచితనాన్ని బట్టి ఉంటుంది. చివరికి నేను ఆమె చనిపోయే వరకు కూడా ఆమె దగ్గర చిన్నపిల్లనైనా సరే
అయినా సరే ఆ పురుగులు రాలుతున్నప్పుడు డాక్టర్ గారు క్లీన్ చేస్తున్న పురుగులు రాలుతున్నప్పుడు అది పేపర్ పెట్టేవాడిని అవి తీసుకెళ్ళి పడేసేవాడిని, కాలు క్లీన్ చేస్తున్నప్పుడు పట్టుకునేవాడిని, రసకారుతున్నప్పుడు పట్టుకునేవాడిని, ఆమె కావాల్సిన అన్నాలు అవన్నీ వండి పెట్టేవాళ్ళని. అంత బాగా చనిపోయే వరకు దగ్గరుండి నేను చూసుకున్నాను. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఆ పని నేను చేశాను కాబట్టి దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. నేను ఆ పని చేశాను కాబట్టి దేవుడు నన్ను ఎంతగా ఆశీర్వదించాడని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఏది ఒకవేళ నేను అన్నం పెట్టింది నువ్వు మర్చిపోవచ్చు, నువ్వు అన్నం పెట్టింది నేను మర్చిపోవచ్చు, లేకపోతే నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేసింది నువ్వు మర్చిపోవచ్చు, నేను మర్చిపోవచ్చు, లేకపోతే నువ్వు ఇచ్చిన కానుక నేను మర్చిపోవచ్చు, నువ్వు మర్చిపోవచ్చు. కానీ దేవుడు మాత్రం తన కోసం చేసిన ఏ పనిని దేవుడు మర్చిపోడు. మనం మర్చిపోవచ్చు, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మర్చిపోడు. అందుకని నువ్వు దేవుని సన్నిధిలో ఏ పని అయితే చేస్తావో, ఒక బద్ధకస్తుడుగా నువ్వు వచ్చి నిలబడి స్టైల్ కొట్టుకుని వెళ్ళిపోయావు, సోమరి అంటాడు దేవుడు. ఓ బద్ధకస్తురాలుగా నువ్వు వచ్చి దేవుని సన్నిధిలో ఏం పని చేయకుండా వెళ్ళిపోయానుకో, సోమరి అంటే నేను పని చేస్తానని నువ్వు కమిట్ అయ్యావు కాబట్టి, నేను దేవుని సేవ చేస్తానని కమిట్ అయ్యావు కాబట్టి, నేను పని చేస్తానని నువ్వు ముందు దేవునికి మాట ఇచ్చి వాలంటీర్లు యూత్ మెంబర్గా జాయిన్ అయ్యావు కాబట్టి, నువ్వు వచ్చి ఏం పని చేయకుండా నాకు పట్టనట్టు కూర్చొని నువ్వు వెళ్ళిపోతే దేవుడు ఏమంటాడో తెలుసా? సోమరి. ఏదో ఒక పని, ప్రార్థన అయినా నువ్వు పని చేయలేకపోతే కనీసం ప్రార్థన అయినా చేయాలి. దైవ సేవకుడు ఉనికిని తెలుసుకోవాలి. సేవకుడు ఇటు వెళ్తున్నాడా, అటు వెళ్తున్నాడు, ఏ ప్రాంతానికి వెళ్తున్నాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, ఆయన ప్రయాణంలో తోడుగుండు. అయ్యా, ఆయన అనేకమైన ప్రదేశాలకు వెళ్ళి నీ సువార్తను బోధిస్తున్నాడు కాబట్టి ఆయనకి శక్తిని ఇవ్వయ్యని కనీసం ఆ ప్రార్థన చేయాలి. టోటల్గా దేవుడు ఈరోజు మాట్లాడే మాట ఏంటో తెలుసా? దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ పని అయితే చేస్తావో దానికి తగిన ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. మంచి పని చేసావా, మంచి పనికి తగిన ఫలితాన్ని దేవుడు ఇస్తాడు. చెడ్డ పని చేసావా, చెడ్డ పనికి తగిన ఫలితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ఏ విత్తనమైతే విత్తుతావో అదే పంటను కోస్తావు. కన్నీటితో విత్తువాడు సంతోషంతో పంటను కోస్తాడు, పాపాన్ని విత్తువాడు మరణాన్ని కోస్తాడు. అంతే. అర్థమవుతుందా? ప్రైజ్ ది లార్డ్. నిద్రపోయి గట్టి క్లాస్ కొట్టండి. మర్చిపోయి ఉంటారులే, చాలా రోజులు అయిందిగా. మన నెల్లూరు ఒక ఆమె ఎదురొచ్చింది. మా అమ్మ, ఏంటయ్యా వచ్చారు అయ్యగారు? ఏంటయ్యా అన్నదంటే నేను ప్యాంట్ షర్ట్ వేసుకున్నాను. అప్పుడు కోటాలకు వచ్చేవండి అన్న. కూరగాయలే తీసుకొచ్చేవా అంటుంది ఆమె. లేదండి, కోటాలకు వచ్చి కూరగాయలు అమ్మటానికి వచ్చేవా అంటుంది. అమ్మ నేను ఎట్ట అన్నయ్యని వచ్చేవండి అన్న. ప్రార్థన చెయ్యాలా? ఏం అర్థం అవట్లా. తర్వాత వీళ్ళు చర్యలు ఎవరు అంది. చెప్తే పాటలు పాడేవాళ్ళు అంటే అర్థం అవ్వదని ఎట్టన్నా. తాగుతారా? వాళ్ళ మొహాలు చూడగానే అట్ట అనిపించింది వాళ్ళకి. నా మొహాలు చూడగానే కూరగాయలు అమ్మేవాడు మొహాల్లాగా ఉంది నాది. వీళ్ళు వచ్చారు అంటే పాటలు పాడతాకు వచ్చారు. అమ్మ అన్న, తాగుతారా? బాగా తాగుతారా ఇల్లు అంటుంది. లేదా మా పాటలు పాడతా తాగుతారా అని మళ్ళీ అదే అంటుంది. అంటే చెవిటోళ్ళ ముందు అలా ఎందుకు మనం ఉండాలి? యేసయ్య ఏం మాట్లాడుతున్నాడో మనం ఆలకించాలి. దాన్ని బట్టి దేవుడు మాట్లాడే మాటలు బట్టి ఒక నిర్ణయం తీసుకో. అమ్మ, కొంతమంది వచ్చి మా ఆయన తప్పిపోయాడండి అంటే, తప్పిపోయాడంటే దారి తప్పి వెళ్ళిపోవాలా, ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోవాలా. ఇప్పటి వరకే మంచిగా ఉన్నాడు, తాకుండా ఫాదర్ గారు ప్రార్థనలో ఉన్నారు, తాకుండా ఉన్నాడు, ఇప్పుడు మళ్ళీ మొదలైందండి తన చరిత్ర అని చెప్తూ ఉంటారు. ఎందుకు తప్పిపోవాలి? తప్పిపోవటాన్ని నువ్వు అంత బలహీనుడివా? ఒక అన్న ఉన్నాడు ఇక్కడ, అన్నను మాత్రం ఈ సంవత్సరం మాత్రం ఉతికేసి ఆరేసేస్తా ఆయన్ని. 45 రోజుల తర్వాత తాగేస్తాడు అన్న. ఆ అన్నను మాత్రం ఈ సంవత్సరం ఉతికేసి ఆరేసి ఇంటికి వచ్చేసి ఇంట్లో కూర్చుని లాక్కొచ్చి గుళ్ళో కూర్చోబెడతా. అంతే. నువ్వు మారాలి ఈరోజు. ఎందుకంటే నీ ప్రయాస అంత వ్యర్థం కాకూడదు, నీ ఉపవాసం అంత వ్యర్థం కాకూడదు, నీ ప్రార్థన అంత వ్యర్థం కాకూడదు, నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన దినములు వ్యర్థం కాకూడదు. ఎందుకంటే ప్రయాసపడి నువ్వు ఉపవాసం ఉంటున్నావు, మారకపోతే నీ ఉపవాసం అంత వ్యర్థమే,
ప్రయాసపడి ప్రార్థన చేసుకుంటున్నావు, నువ్వు మారకపోతే నీ ప్రార్థన అంత వ్యర్థమే. ప్రయాసపడి ఎంతో డబ్బులు ఖర్చు పెట్టి లేకపోతే ఆటోలు తీసుకుని బండ్లు తీసుకుని నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, నువ్వు మారకపోతే నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన వ్యర్థమే. నువ్వు ప్రయాసపడి పాటలు పాడుతున్నావు, మారకపోతే నీ ప్రయాస అంతా వ్యర్థమే. ప్రయాసపడి వాయిద్యాలు వాయిస్తున్నారు, మారకపోతే మీ ప్రయాస అంతా వ్యర్థమే. ప్రయాసపడి దేవుని సన్నిధిలో ఆ పని ఈ పని చేస్తున్నారు, మీరు పని చేసి మారకపోతే వ్యర్థమే. నువ్వెవరువో నాకు తెలియదు. ఎవరంటారంట? దేవుడు. నువ్వెవరువో నాకు, అందుకనే సరి చేసుకోవాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కీర్తన 69వ దావీదు కీర్తన 10వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. చదవం ఒకసారి కీర్తన 69వ దావీదు కీర్తన 10-14 వచనాలు. కీర్తన 69, సామ్ నెంబర్ 69. చదవాలి. ఉపవాసము చేసి నేను ఉపవాసము నుండి వినమ్రులను కాగా జనులు నన్ను ఆడిపోసుకొనిరి. శోకచూచకముగా గోనె తాల్చగా ప్రజలు నన్ను ఎగతాళి చేసిరి. నగర ద్వారము వద్ద గుమికూడిన వారు నన్ను గూర్చి చెప్పుకొనిరి. త్రాగుపోతులు నా మీద పాటలు కట్టిరి. ప్రభు, నా మట్టుకు నేను నీకు అనుకూలమైన సమయముననే మనవి చేసుకొందును. నీవు మహాకరుణ గలవాడవు, రక్షణమును దయచేయుదువు అను నమ్మదగిన వాడవు కనుక నాకు ప్రత్యుత్తరమిమ్ము. ఈ ఊబి గుంటలో దిగబడనీయకుండా నన్ను కాపాడుము. ఇప్పుడు చూడండి, ఈయన కీర్తనకారుడు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఈ మాటలు పలుకుతూ, అంటే ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవునికి. నేను ఎక్కడికి వెళ్ళినా మన విశ్వాసపురి ధ్యాన కేంద్రం గురించి గొప్పగా చెప్తా. మా ఊళ్ళు చాలా సహాయం చేస్తారండి అంటే వెళ్ళినప్పుడు, ఏంటంటే బాబు ఈ ప్రజలు 3 రోజులు కోటాలు పెట్టమన్నారు, డబ్బులు ఏమెవరో ఎట్లాగో మరి అంటూ ఉంటారు. నేను అన్నప్పుడు ఒక గొప్ప మాట చెప్తాను. అయ్యా, మేము కొన్ని వేల మందికి భోజనాలు పెడతాం ఆదివారం. అంతేకాకుండా ఇప్పుడు కోటాలు పెడతాం, మార్చిలో మళ్ళీ మేలో కోటాలు పెడతాం, ఆల్ నైట్ ప్రేయర్లు చేస్తాం, స్త్రీల కూడిక ఆగస్టులో పెడతాం, మళ్ళీ సెప్టెంబర్ నెల అంతా కోటాలు ఉంటాయి 4 రోజులు, తర్వాత అక్టోబర్ నెలలో చివరిలో 3 రోజులు కోటాలు ఉంటాయి, మళ్ళీ డిసెంబర్లో భోజనాల మీద భోజనాలు, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అన్ని బిర్యానీలు పెట్టేస్తాం. ఎక్కడి నుంచి వస్తాయి? అమెరికా నుండి ₹1 కాడ రాదు, కానీ నా ప్రజలే నాకు సహాయం చేస్తారు. నా ప్రజలే నాకు సహాయం చేస్తాను. ఎక్కడికి వెళ్ళినా సంఘం గురించి బలంగా చక్కగా చెప్తా. ఎందుకు, ఎలా సహాయం చేస్తారని వాళ్ళు నన్ను ప్రశ్నించినప్పుడు ఒకటే, వాళ్ళు బలమైన వాక్యాన్ని వింటున్నారు కాబట్టి, వాళ్ళలో అందరిలో అనేక మంది రక్షణ పొందిన వాళ్ళు ఉన్నారు కాబట్టి, దేవుని సేవకు ఎలా సహాయం చేయాలో వాళ్ళకి తెలుసు కాబట్టి, దేవునికి చేయాల్సిన సహాయం వాళ్ళు చేసేస్తారు. పేదరికంలో ఉందనేవారు సంఘాన్ని ఎప్పుడు ఈ ప్రదేశము సమృద్ధిగా ఉండటానికి కారణం ప్రజలు, అలా ఇవ్వటానికి కారణం దేవుని వాక్యాన్ని వినే వాళ్ళు బలపడ్డారు కాబట్టి, దేవుని సేవల అవసరతలను వాళ్ళు గ్రహించి దేవుని సేవకు సహాయపడుతున్నారు అని చెప్పాను. నిజమే. మన ఈ పల్లెటూరులో, ఇలాంటి పల్లెటూరులో లేకపోతే అందరూ వ్యవసాయం పని చేసుకునే వాళ్ళు, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న వ్యాపారాలు చేసుకునే ఈ ప్రజలు ఈ రిట్రీట్ సెంటర్ని పోషించగలుగుతున్నారు అంటే దేవుని అభిషేకం బలంగా వీరిపైన ఉంది. దేవుడు వాక్యంలో వీళ్ళు బలపడ్డారు. దేవుని వాక్యంలో బలపడకపోతే, దేవుని వాక్యంలో మనం బలపడకపోతే, మన హృదయాలు మారకపోతే మనం చెయ్యి రాదు, ఎట్లాగే ఉంటుంది. ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా బలపడతామో, ఎప్పుడైతే విశ్వాసంలో బలపడతామో, అప్పుడు మన చెయ్య ముందుకు వస్తుంది. ఎందుకంటే నీలో ఉన్నవాడు, నిన్ను నడిపించేవాడు, నిన్ను ప్రేరేపించేవాడు, నిన్ను నడిపిస్తున్నవాడు జీవము కలిగిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన నందిగామ అనే ప్రాంతానికి వెళ్ళి ఒక ఆర్ఐ గారు నాకు ఫోన్ చేసి చెప్తున్నాడు, అయ్యా, తైలాభిషేకం చేయకముందు నేనెంతో చాలా అప్సెట్ అయిపోయేవాడిని, చాలా బాధపడిపోతూ ఉండేవాడిని, ఏదో తెలియని ఆందోళన, భయం, అప్పులు పాలైపోయి చాలా కృంగిపోయినయ్యా.
తైలాభిషేక ప్రార్థనలో పాల్గొన్న తర్వాత నా మనసు ప్రశాంతంగా ఉంది, దేవుడు నన్ను తాకేడని ఆ సహోదరుడు సాక్ష్యం చెప్తూ ఉన్నాడు. దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. అందుకనే ఇతను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఉపవాసం ఉండి బలంగా దేవుణ్ణి అడుగుతున్నాయా, నేను ఉపవాసం ఉన్నప్పుడు, నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు, లేకపోతే చాలామంది ఈ రోజుల్లో ఉపవాసం ఉండలేకపోతున్నారు. చాలామంది ఉపవాసం ఉండలేకపోతున్నారు. ఎందుకంటే షుగరు, బీపీలు, బలహీనత ఎక్కువైపోయి ఉపవాసం చేసే శక్తి లేదు. ఇటువరకు పురాతన ఉపవాసం చేద్దామంటే అప్పుడు వాక్యం చెప్పిన వాళ్ళు లేరు. ఆధ్యాత్మికమైన బలమైన ఆధ్యాత్మికమైన జీవితాలు అప్పుడు తెలియవు. మా చిన్న వయసులో అసలు వాక్యమే ఉండేది కాదు. మా చిన్న వయసులో మాకు అసలు ఉపవాసం అంటే అంత అనుభవం లేదు. మేము ఒకసారి ఎవరో చనిపోతే ఎప్పుడు తినో ఆ రోజు అంటే దాన్ని ఏమంటారు, గుడ్ ఫ్రైడేకి ముందో గుడ్ ఫ్రైడే రోజున దినం పెట్టేశారు. చూడండి నేను ఎంత బలంగా ఉన్నావో. అప్పుడు ఆ రోజు వరకు నేను ఉపవాసం, నాన్ వెజ్ తినేవాడిని కాదు, చిన్నవాడిని అయినా దేవుడు అలా నడిపిస్తూ ఉండేవాడు. బహుశా టైంలో నాకున్నాను. గుడ్ ఫ్రైడే రోజున అంటే వీపు దినం ఏది అంటారుగా, తెల్లారే గురువారం దినం అయిపోయింది. గుడ్ ఫ్రైడే రోజున చిన్నది ఏమంటారు, ఈపు దినం ఏది అంటారు. దినమైన రోజున సాయంత్రం తెల్లారో చుట్టాలందరూ కూడి మా కోడి తెచ్చుకుని కోసుకుని తింటారు. దినం భోజనం చాలలేదు, మళ్ళీ మనం అందరం తిందామని తింటారా ఆ భోజనం. గుడ్ ఫ్రైడే మధ్యాహ్నం సిలువ మార్గం అయిపోయింది, అంతా అయిపోయింది. అక్కడికి వెళ్ళి మాస్టర్ అన్నాడు, మాస్టారు గుడ్ ఫ్రైడే కదా సిలువ మార్గం అయిపోయిందంటే యేసుప్రభు 3 గంటలు చచ్చిపోయాడుగా, ఇప్పుడు తినేయండి అన్నాడు. ఏ రోజు? గుడ్ ఫ్రైడే రోజు. 3 గంటల తర్వాత అంటే మాంసం తినేయొచ్చు అంట. నాకు బాగా గుర్తు. మాకేం తెలుసు, చిన్నపిల్ల వాళ్ళు ఏం చెప్తే అది అంటాం కదా. అప్పుడు ఏదో 5, 6, 7, 8 చదువుతున్నా, 8వ తరగతి చదివి యేసుప్రభు 3 గంటలు చెప్పేసి చచ్చిపోయి నీ ఇష్టం విజృంభించే అన్నాడు. అంతే, విజృంభించేసాం. దినం భోజనం ఏదైనా తినే, ఏం భోజనం? మాంసం. మామూలుగా విజృంభించాల. 45 రోజులు తినకుండా ఉన్నాం కదా, కరువులో ఉన్నాం కదా. విజృంభణ ఫుల్గా. నేను కదా, నాతో పాటు మిగతా వాళ్ళందరూ ఎవరెవరైతే ఉపవాసాలు ఉన్నారో వాళ్ళందరూ ఫుల్గా విజృంభించేశారు, ఫుల్గా తినేసాం. తర్వాత ఎవరో చెప్పారు, గుడ్ ఫ్రైడే తింటామేంట్రా, ఎవరా మిమ్మల్ని గుడ్ ఫ్రైడే నాన్ వెజ్ తినమన్నది? మీరు ఇప్పుడు వరకు ఉన్నవాళ్ళు గుడ్ ఫ్రైడే ముందు నుంచి తింటే పని అనుకోవచ్చు, ఈ 40 రోజులు మంచిగా ఉండి ఈరోజు గుడ్ ఫ్రైడే తినేయటం ఏంట్రా అనేసరికి మాకేం తెలుసు అండి, అదిగో ఆయన తినమన్నాడు, తిన్నాం. ఆయనకి మార్పు లేదు, మాకు మార్పు లేదు అన్నట్టుంది. ఆయనకి తెలవదో మాకు తెలవదు అన్నట్లు ఉంది పరిస్థితి. ఆయన ఏం బోధిస్తున్నాడో ఆయనకే తెలవదు, ఎంటన్నా మాకు తెలియని పరిస్థితులు అయిపోయింది. అలాంటి రోజులు ఇప్పుడు దేవుడు బలంగా 4 మూలల, తూర్పు, పడమర, ఉత్తరము, దక్షిణం 4 దిక్కుల నుండి దేవుని సువార్త మనకి వినిపించబడుతుంది. 4 దిక్కుల నుండి దేవుని సువార్త వినిపించబడుతుంది. తిరిగి మాట చెప్పంటే హెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో హెజ్కేలు వెళ్ళి ఎముకలకు బోధిస్తున్నప్పుడు, అంటే దేవుని వాక్యం ఎంత పవరో అనేది నువ్వు తెలుసుకోవాలంటే, దేవుని వాక్యం కూడా నిన్ను మార్చలేకపోతుందంటే నువ్వెంత కఠినాత్మో తెలుసుకోవాలి. దేవుని వాక్యం నేను చెప్తున్నా కదా, ఒక 5 నిమిషాలు దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడు, ఒక అరగంట నేను సెల్ ఫోన్ తీయలేకుండా నేను దేవుల్లో లీనమైపోయి ఉండాలన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నువ్వు పూర్తిగా దేవుని మందిరంలో ఉన్నావని తెలుసు కూడా నువ్వు దేవుని మందిరంలో దేవుడు నన్ను బలంగా వాడుకుంటున్నాడని తెలిసి కూడా నువ్వు సెల్ ఫోను తీసుకుని నువ్వు చూడగలుగుతున్నావంటే ఎంత ఎడిక్ట్ అయిపోయావో పాపానికి, లేతే లోకానికి నువ్వెంత బానిస అయిపోయి ఉన్నావో తెలుసా? నువ్వు ఏ మార్గం ఎంచుకుంటావో ఆ మార్గమే, దేవుని మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావా దేవుని క్రియలను చూడగలుగుతావు. చెడు మార్గాన్ని నువ్వు ఎంచుకున్నావా నీ జీవితం ఏమైపోద్దో నీకు తెలియదు. నువ్వు ఎంచుకునే మార్గాన్ని బట్టి నీ జీవితం ఉంటుంది.
నువ్వు ఎంచుకునే మార్గాన్ని బట్టి నీ బ్రతుకుంటుంది. నేనా ఈ పిల్లలందరినీ బాగా ఇంకెవరుంటారు నాకు ఎవరుంటారు, వీళ్ళు ఎవరైతే తెల్లారి నా కళ్ళ ముందు ఉంటారో వాళ్ళని అభినందిస్తాం, ప్రేమిస్తాం. మన కళ్ళ ముందు ఎవరైతే ఉంటారో వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. ప్రేమించినప్పుడు వాళ్ళు మనల్ని ఏం చేస్తారు, ఒక ఎన్ని పోటు పొడుతారు, వెనకాల నుంచి ఒక గుణపోత ఒక పోటు పొడుతారు. ఏమనిపిస్తుంది, అరే రే చూడు, మనుషుల్ని మనం నమ్మినందుకు మనకి ఎలాంటి ఎన్ని పోటు వచ్చిందో. కానీ దేవుని నమ్మితే దేవుడు మోసం చేస్తాడా? చేయడు. అందుకనే ఒక వాకు, దేవుని వాకు ఎముకల దగ్గరికి వెళ్ళి యెహెజ్కేలు ప్రవచిస్తున్నాడన్న వినాలి అందరికి. మనం ఎముకలు లోయల్లో పడిపోయి ఉన్నప్పుడు ఆ ఎముకల దగ్గరికి వెళ్ళి ప్రవచనాలు చెబుతున్నాడు ప్రవక్త యెహెజ్కేలు. ఆ ఎముకల్లో స్పందన వచ్చేసింది, కదిలిపోతున్నాయి ఎముకలన్నీ కూడా వచ్చేసి మానవ బాడీలాగా తయారైపోయినాయి. తర్వాత ఎముకలకి ఏమొచ్చేసింది, మాంసం వచ్చేసింది. తర్వాత ఆ మనిషిగా తయారైన ఆ మనిషిలోకి ఏమొచ్చేసింది, జీవం వచ్చేసింది. వాళ్ళు ఆ లోయల్లోంచి పైకి వచ్చి ఊరిలోకి పరుగు తీస్తూ ఉన్నారు. అంటే దేవుని వాక్యం ఎంత బలమైనదో, దేవుని వాక్కు ఎంత శక్తివంతమైనదో మీరు తెలుసుకోవాలి. నిన్న కోటానికి వెళ్ళి ఒక సహోదరుడు పెళ్ళయింది, 35 ఉంటే పిలిచి రండి, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఓ తమ్ముడు వచ్చి ఏడుస్తూ ఉన్నాడు, బాగా స్టేజ్ దగ్గరికి వచ్చి బాగా ఏడ్చేస్తాడు. ఏడుస్తున్నప్పుడు నేను ఏంటో తెలుసుకోవాలని తలంపు కడిగి నేను ఏంటి అంటే, అయ్యా ఇప్పుడు వరకు దేవుని మాట నేను వినలేదు, చాలా ఘోరంగా నేను జీవించాను. యేసయ్య ఈరోజు నా పాపాన్ని గురించి నా గురించి మాట్లాడాడు. యేసయ్య ఈరోజు నా పాపాన్ని గురించి నా గురించి మాట్లాడాడు. ఇప్పుడు నేను ఎంత దుర్మార్గుడో నాకు అర్థమైంది. ఎందుకు? వాక్యం విన్నాడు కాబట్టి. యేసయ్య మాట్లాడుతున్నాడని గ్రహించాడు. దేవుడు నాతోనే స్వయంగా మాట్లాడుతున్నాడని గ్రహించాడు. ఇలా ముందుకెళ్ళి ఎట్టాగే చెప్పినా, నువ్వు చెప్పుకో మేము కూర్చుంటాం, మాకు స్పందన వద్దు. పాటలు పాడినప్పుడు కొడతాం, తర్వాత నీ దారి నీదే, నా దారి నాది. ఏమన్నా మార్పు వచ్చిందా? నేను ఏనాడైనా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు వీళ్ళు కన్నీటితో ప్రార్థన అని నవ్వుకుంటా కూర్చుంటారు. ఫాదర్ గారు ప్రార్థన చేస్తున్నారన్న మనం కూడా ఆధ్యాత్మికంగా ఫాదర్ గారు సపోర్ట్ నిలవాలి, సపోర్ట్గా ప్రార్థన చేయాలి. ఇదిగో మనం ప్లే చేస్తానే కన్నీటితో దేవుణ్ణి అడుగుతాం, అమ్మో ఈ బిడ్డలు కూడా ప్రార్థన చేస్తానని ఇలా ఉండాయని ఇలా ఎగిరిపోయి ఇంకా నేను బలంగా మిమ్మల్ని చూసిన మీరు కన్నీటితో ప్రార్థన, అమ్మా దేవుని ఆత్మ మన మధ్యలో పనిచేస్తుంది అమ్మో అని ఇంకా వీళ్ళని చూసినప్పుడు మీరు కూడా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు, వీళ్ళని చూసినప్పుడు మీరు కూడా కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు బలమైన ఆత్మ ఇక్కడ సంచరిస్తుంది. దేవుడు అందరినీ తాకుతున్నాడు. ఈ సమయంలోని సావుకుడు ఇంకా బలాన్ని తెచ్చుకొని ఇంకా శక్తివంతమైన ఆ ఊర్లో అంటున్నారు, నెల్లూరులో ఫాదర్ చూతి ఎంతలాగు ఉన్నాడు, పావురంలాగా ఎగురుతున్నాడు ఏంట్రా అన్నాడంట. ఆ ఫాదర్ చెప్తున్నాడు ఎంతలా ఉన్నాడు. ఆ ఫాదర్ గారు వీడియో తీసుకుని బిషప్ గారి ఆఫీస్కి వెళ్తే చూడు ఈయన ఎట్ట ఎగురుతున్నారు చూడండి అని అందరికి చూపించాడు. బిషప్ గారికి కూడా చూద్దాం, మంచిది జయవర్, దేవుని పని బాగా చేస్తున్నా, థ్యాంక్స్. మళ్ళీ ఇంకా ఆయన అన్నాడు, ఏంటినా 45 రోజులు ఉపవాసం అంట, ఏంటి ఎంత లావు ఉన్నాడు, కొంచెం కూడా తగ్గలేదు అంటే. 45 కాదు 4 రోజులు, 6 నెలలు ఉపవాసం ఉండ తగ్గనండి, నేను అలాగే ఉంటాను. ఏమి తింటాం మనం? తాగితే పీతలాగా మజ్జిగ తాగుతాం, ఆ నీళ్లు తాగుతాం, ఒక శనగల ప్యాకెట్ పెట్టుకుంటా, ఏదన్నా ఏదైనా చేదుగా ఉన్నప్పుడు ఒక శనగ వేస్తా, ఒక శనగ నేను 2 శనగలు ఆడు. పేరు నాది ఊరు ఆడదన్నట్టు ఉండదన్నమాట.
ఓ 5 జాంకాయలు పెట్టామనుకో, నేను ఒక జాంకాయ 4 జాంకాయలు ఆలు. ఏదిరా ఇవన్నీ ఎవరికి? ఫాదర్ గారికి. ఈ బాక్స్ ఫాదర్ గారికే, ఈ శనగలో ఫాదర్ గారికే, 7 జనకాయలు ఫాదర్ గారికే. 7 జనకాయలు తొక్కలు తీయటం, ఆ తొక్కలు నా చేతులు, గింజలు 6 చేతులు. వద్దండి మీరు తినండి అంటాడు, చేయి పెడతాడు. ఈనాడు తినిపించుకోండి. ఎందుకంటే మరి అసలే పందిని గుద్దాడు. అయ్యే కర్నూలు నుంచి వచ్చినప్పుడు ఆ దెబ్బతో మేము భయపడిపోయాను. నేను పందులు, కుక్కలు, నక్కలు ఏమైనా ఆడు దేవుని కృపల్ల మనుషుల్ని ఎప్పుడు కొత్తలేదు, కానీ పందుల్ని, కుక్కల్ని, ఈ రెండింటిని ఒకసారి నిర్మలగిరి నుంచి వైజాగ్ వెళ్తాను. నిర్మలగిరిలో మా సాయంత్రం 4 గంటల వరకు ప్రార్థన, తర్వాత వైజాగ్లో ప్రార్థన. తుని దాటిన తర్వాత ఈయన వెళ్తా కుక్కను గుద్దేశాడు. నేను యాక్సిడెంట్ అయిందని చెప్తే వీళ్ళకి కుర్రోళ్ళకి కుక్కను గుద్దారని చెప్తారండి ఫాదర్ గారు మీరు? గుద్దితే గుద్దితేని ఫోన్లో గుద్దితే గుద్దుడు ఆశ్రోతం. కుక్కలో పందులే మాకు దొరికేది, మనుషులు మాత్రం ఎప్పుడు టచ్ చేయము. దేవుడు ఆ విధంగా కాపాడుతూ ఉంటాడనమాట. కాబట్టి వాళ్ళు అంటున్నారు, ఈయనేంటి ఎంతలా ఉన్నాడు, ఉపవాసం అన్నాడు, ఏం తిందాం చూద్దాం అనుకున్నాడేమో. మనం ఏం తింటాము? దేవుడిచ్చే శక్తితో నిలబడతాం. దేవుడు వాక్యం ఇచ్చే, అంటే 45 రోజులు ఎన్ని కోటాలు? ఒక 60 కోటాలు లెక్కేసుకున్నాం మేము. 45 రోజులు 60 కోటాలు చేయాలి, చేస్తాం, ఏం పర్వాలేదు. దేవుడు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఖాళీగా ఉంటామంటే అప్పుడు కూడా మనం ఖాళీగా ఉండవు. దేవుడు బలంగా మనల్ని వాడుకుంటాడు. సంతోషం. దేవుని ఆయుధంగా నేను పని చేస్తున్నాను, అది నా అదృష్టం. ఏరి కోరి దేవుణ్ణి అడుక్కున్నా, నేను ప్రభువుని అడుక్కున్నా, బలమైన పాత్రగా నన్ను వాడుకో ప్రభు అని. ఈ మధ్యలో ఇక్కడ దొంగలంట, ఆడెవడో మరి మేము లేనప్పుడే వస్తున్నాడు. ఇక్కడికి వచ్చారంట. వీళ్ళని చూసి వీళ్ళు జంతర మాత్రం ఉంటారుగా మన బ్యాచ్ అంతా ఇక్కడ. ఈ పోనీ అన్నమ్మక్కలు బాత్రూమ్కి వెళ్ళారంటే వెనకాల ఆడు బాత్రూమ్ నిలబడి ఉన్నారు దొంగతనం చేయ రెడీగా. చూసిన వాళ్ళు రాళ్ళతో ఏ నీళ్ళు కొట్టుకోమంటూ కొట్టుకుంటారు, కానీ ఆయన చూసి కుమార్ అమ్మో అని వెనకాల డాముని పడిపోయిందంట. మళ్ళీ నాకు ఫోను, అక్కడి నుంచి దొంగలు నేను వెళ్ళగొట్టాలి. ఇక్కడ ఆడెవడొస్తున్నాడో ఏంటో తెలియట్లేదు. కాబట్టి అమ్మో అని దొంగ వచ్చాడని పడిపోయింది, ముందే పడిపోయిందంట. నేను కారం ఉప్పు రెడీగా పెట్టుకొని అమ్మ ఎవడొస్తాడో ఈయన ఒక మళ్ళీ నా రూమ్ దగ్గర, నా రూమ్లో దొంగతనం చేతి ఏం పర్వాలా. ఏమంటే అక్కడ ఒక మెషిన్ ఉంది, అది మోసుకెళ్ళి లోపే దొరికిపోతాడు. వాడు డబ్బులు ఏముండవు నా రూములో, ఓ పైసా కాడ ఉండదు. ఉంటే చిల్లర అక్కడ ఒక చిల్లర ఇక్కడ ఒక చిల్లర ఉంటే మన బట్టలన్నీ పాత బట్టలు 200-300 రూపాయలు ఏముంటుంది, వేసుకెళ్తే బీరి వేసుకెళ్ళాలి. నేనేం దిగులు పడలా. కాబట్టి వీళ్ళే పద్దాక దొంగ కూడా వస్తున్నాడని వేలని పడిపోయాయి. మొన్న ఇక్కడికి వచ్చాడంటే ఆయన తర్వాతకెళ్ళి ఇంకోళ్ళు డోములు పడిపోయాయి. ఆడికి తెలిసిపోయాడు ఇలా ఏం చేయలేకపోతున్నారు అనుకున్నాడు. ఈసారి వీళ్ళని వీరులుగా తయారు చేయాలి. ప్రభా ఆ అబ్బాయిని రానికుండా సహాయం చేయని ప్రార్థన చేస్తున్నారా? అది వరే అటు వస్తున్నాడు రోయ్, ఇటు వస్తున్నాడు రోయ్, అటు నుంచి వచ్చాడు రోయ్, ఇటు నుంచి వచ్చాడు రోయ్ అని వీళ్ళు ఎట్టా కూర్చుని మాట్లాడుకుంటే ఒక్కసారి యుద్ధము యెహోవాదే. గోల్ ఏంటంటే ఎముకలకు దేవుని వాక్యాన్ని బోధించినప్పుడు, ప్రవచనాలు చెప్పినప్పుడు కుళ్ళిపోయిన ఎముకల్లో దేవుడి జీవాన్ని పుట్టించే వాళ్ళు ఆ ఎముకలన్నీ అంటే మనిషి రూపము ధరించి మాంసమును ధరించుకుని జీవంతో లేచి వచ్చేసి ఊర్లోకి వెళ్ళినప్పుడు వరే నాంచరి వచ్చారు, అరే ఇది మార్తం వచ్చారు, అరే వీళ్ళు ఎప్పుడు చచ్చిపోయారు, దెయ్యాలు వచ్చారా అంటే వాళ్ళే చెబుతున్నారమ్మా మేము దెయ్యాలము కాదు, మేము యుద్ధంలో చనిపోవటం నిజమే, మరణించటం నిజమే, మేము ఎముకలుగా కుళ్ళిపోయి వాసన కొడుతున్నప్పుడు హెహెచ్కేలు వచ్చి ప్రవచించాడు. దేవుని మాటలు చెప్పినప్పుడు ఎముకలతో ఉన్న మాకు జీవం పుట్టింది. అంటే దేవుని వాక్యము ఎంత శక్తివంతమైనదో మీరు తెలుసుకోవాలి. దేవుని మాటలు ఎంత శక్తివంతమైనవో మీరు తెలుసుకోవాలి. చిన్నదనా లే అనగానే ఇదిగో చనిపోయిన చిన్నది లేచింది. లాజరు బయటికి రా. చూడు పవర్ ఆఫ్ ద అది దేవుని యొక్క మాట ఎంత పవర్. ఆ మాట నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావంటే నువ్వు ఎంత 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 బురదలో ఉన్నావు ఒకసారి తెలుసుకో.
ఆ దేవుని మాటలో, ఎందుకంటే నువ్వు మాట ఇచ్చేసి మళ్ళీ తప్పిపోతున్నావు అన్నా. మాట ఇచ్చి నువ్వు తప్పుతున్నావు, మాట ఇచ్చి తప్పేస్తున్నావు. ఒక సేవకుడు కోటాన్ని పిలిచి, ఎవరో చెప్పను, ఈ డబ్బులు ఇవ్వక నేను ఇస్తానన్నా, నా ఎగిరి లేవు అన్నాడు. ఏంటండి పెట్రోల్ కన్నా ఉండే సౌండ్ సిస్టమ్ కానీ నా ఎగిరి లేవు, నేనేమన్నా అన్నాడు. అంతే, రండ్రా ఏం చేద్దాం అనుకుంటూ వచ్చి నా జేబులో తీసి వాళ్ళకిచ్చి వచ్చా. నేను ఆయన అట్లా చెప్తాడని తెలుసు. ఎందుకు వెళ్ళానంటే ప్రజల కోసం, దేవుని వాక్యాన్ని బోధించడం కోసం. మన గోలు దేవుడి మాటలు ఆలకించాలంటే దేవుని సువార్త ఆ ప్రాంతంలో ప్రచురించబడాలి. దేవుని వాక్యము వాళ్ళు వినాలి, అంతే. విని ఆధ్యాత్మికంగా బలపడాలి. ఒకరైనా ప్రభు మాట విని వాళ్ళు మారు మనసు పొందితే చాలని ఆశించేవాడిని నేను. అందుకనే తప్పిపోయిన గొర్రె తిరిగి వచ్చినప్పుడు, తప్పిపోయిన గొర్రె దొరికినప్పుడు యజమానుడి దాన్ని భుజము పైన వేసుకుని ఇరుగు పొరుగు వారితో చెప్తున్నాడు, ఇదిగో తప్పిపోయిన గొర్రె నాకు దొరికింది, రండి. ఒక గొర్రె ఉంటే ఎంత ఉంటుంది? 10,000 ఇటువరకు అయితే చాలా తక్కువ. ఓ 10,000, 5,000, 7,000. కానీ అది దొరికినందుకు ఎన్ని వేలు ఖర్చు పెట్టాడు? 50,000 ఖర్చు పెట్టాడు. ₹1,00,000 ఖర్చు పెట్టాడు. గొర్రె ఖరీదు ఎంత నాకు అనవసరం, తప్పిపోయిన గొర్రె మళ్ళీ నాకు దొరికింది. మనమందరం రండి, పార్టీ చేసుకుందాం, ఆనందపడదాం, సంతోషిద్దాం. అయ్యా మా దగ్గర శుక్రవారం ప్రార్థన పెడుతున్నారయ్యా. ఓకే, ఏమైంది? మా అమ్మ పలహారం తెస్తున్నారు, అరటికాయలు తెస్తున్నారు, అన్నీ తెస్తున్నారు. తెస్తే ఏముంది, తలో కొంచెం తినండి అమ్మా అన్న. అది కాదయ్యా, పలహారం గురించి రోజు గొడవే, కొట్టుకు చేస్తున్నారయ్యా పలహారం దగ్గర. బాబోయ్, ఎందుకు మరి, ఏంటి? అందుకని ఫస్ట్ పాయింట్, ఎముకల్లో సహితము జీవం పుట్టింది. నీలో జీవం పుడతలేదా? దేవుని మాట విన్నప్పుడు, నువ్వు తాగొద్దు అని చెప్పినప్పుడు దేవుడి మాట నీకు అర్థం అవట్లేదా? నువ్వు మారు మనసు పొందు అన్నప్పుడు దేవుని మాట నీకు అర్థం అవట్లేదా? నీ జీవితాన్ని మార్చుకో. అది ఎవరో చెప్తారు, ఈ అటెండెన్స్ ఎంతమంది వచ్చారు ఇవాళ? 1, 2 దీక్ష తీసుకున్న వాళ్ళు. ఓకే, ఆబ్సెంట్ అయ్యారా? ఆబ్సెంట్ అవ్వలేదు. అటెండెన్స్ ఎవరికి కావాలండి? 45 రోజుల తర్వాత అటెండెన్స్ వేసుకో, ఎంతమంది మారారు అనేది. ఇప్పుడు కాదు మనం అటెండెన్స్ వేసుకోవాల్సింది, ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోతున్నారు. అంటే ఏం బాధ అంటే ఎక్కడికైనా వెళ్ళిపోతారేమో, మరి ముఖ్యంగా జేవియర్ ఫాదర్ గారి దగ్గరికి వచ్చేస్తారేమో భయం. రాని వచ్చినా రాకపోయినా నో ప్రాబ్లం. దేవుడు ఎవరు అవసరం వాళ్ళని ఇక్కడికి పంపిస్తాడు. అయిపోయినాక అటెండెన్స్ చేసుకోవాలి. ఎంతమంది మారారు? ఎప్పుడు? ఈస్టర్ రోజు. నాన్న మారేవా ఆ భోజనం మారేంత భోజనాన్ని మనం వడ్డించాలి. మీకు అంత భోజనాన్ని మేము వడ్డించినా ఇంకా మీరు మారలేదంటే అది రెస్పాన్స్ నేను కాదు, మీరు. ఒకవేళ భోజనాన్ని మీకు కావలసినంత భోజనాన్ని మేము వడ్డించకపోయామనుకో, మీకు కావలసినంత వాక్యాన్ని మేము మీకు బోధించలేదనుకో, మేబీ అది మా తప్పై ఉండొచ్చు. ఈ 45 days తర్వాత, ఈ 40 ఉపవాస దినముల తర్వాత, అందరు 40 అంటున్నారు, మీరు 45 అన్నారు. 45 రోజులు అవుతాయి ఆదివారాలతో కలిపి. 40 రోజులు కాదు, 45 రోజులు. ఈస్టర్ రోజు వరకు మనం సాటర్డే వరకు లెక్కేసుకుంటే చూడండి. ఎందుకు నేను చెప్తున్నానంటే, అమ్మా ఎముకల్లో జీవం పుట్టింది. ఈ మాటల ద్వారా, దేవుని వాక్యం ద్వారా నీలో కూడా జీవం పుట్టాలి, మారాలి. నేను ఈ వాక్యం చెప్తానని అనుకోలేదు, కానీ నేను తీసుకున్న రెఫరెన్స్ వేరే, నేను మాట్లాడేది వేరే. అందుకని ఎముకల్లో, కుళ్ళిపోయిన ఎముకలు జీవంతో లేచి కుళ్ళిపోయిన లాంటి మన జీవితాలు కూడా అలాగే ఉంది. మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. కుళ్ళిపోయిన ఎముకల్లో దేవుడు జీవాన్ని పుట్టించారు. మన జీవితాలు కూడా కంపు కొట్టే జీవితాలు, పాపంలో పడిపోయి పొర్లుతూ ఉన్నాం. పాపం అనే జీవితంలో మనం ఉండిపోయామండి. చాలా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉండిపోయాం. ఎవడో ఈరోజు నిన్న పరిచయం అయినోడికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు,
ఇవాళ నిన్న పరిచయమైన వ్యక్తికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. ఇవాళ నిన్న సంపాదించిన సంపదకి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు. ఈరోజు రేపు కొనుక్కున్న బంగారానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, కానీ నిలిపిన దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావు. నిలబెట్టిన దేవునికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నావు. అది కూడా ఐఏఎస్ ఆఫీసర్ వస్తున్నాడంట. నేను ఒకసారి ఏదో చిన్న పని దొరికితే చాలు భూమి మీద ఆగ్రహని, చిన్న ఉద్యోగం దొరికితే చాలు భూమి మీద ఆగ్రహం, చిన్న వ్యాపారంలో కొంత డబ్బు వస్తే చాలు భూమి మీద ఆగ్రహని, ఏదో ఒక చిన్న పదవి వచ్చింది అనుకో, సర్పంచో లేకపోతే చిన్న సర్పంచో పెద్ద సర్పంచో లేకపోతే మెంబరో, ఇంకేముండే అమ్మా ప్రెసిడెంట్ అంటే మండల అధ్యక్షుడు ఏమో ఉంటాయి, వచ్చారంటే భూమి మీద ఆగ్రహం. వస్తున్నాడు రా, నాలాంటి గొప్పోడు ఈ ప్రపంచంలో లేడు, నాలాంటి గొప్పోడు ఈ ప్రపంచంలో లేడు, నాలాంటి శక్తిమంతుడు ఈ ప్రపంచంలో లేడు. మాకు కొన్ని చోట్ల ప్రార్థనకి వెళ్తే ఫ్యాన్ లేని రూమ్ ఇచ్చారు. చెప్పానా మీకు? ఇచ్చారా? ఏదో టేబుల్ ఫ్యాన్ పెట్టారు. వీళ్ళు స్వాములు కదా, నాకు త్యాగం చేయాలిగా వీళ్ళు దీక్ష చేసిన వాళ్ళు. నేను ఏంటబ్బా చెమటలు వచ్చేతను చచ్చిపోతున్నాను అని లేసేసరికి ఫ్యాన్ పూర్తిగా ఆడివైపు తిప్పి పెట్టుకున్నాడు. పోన్లే ఫాదర్ గారి ఉపవాసం ఉన్నాడు, ఏదో చిన్న ఫ్యాన్ ఇచ్చారు ఆయనకి పెడదాంలే, మేము ఎట్టగొట్ట కుర్రోళంగా మాకు నిద్ర వచ్చేద్దే నిద్రపోతాం, ఆయన పెద్దోడు కదా నిద్ర రాదు సరిగ్గా, అటు ఇటు తిరుగుతూ ఉంటాడు, పెడతామని. నేను ఏంటబ్బా ఎట్టా ఉన్నాను, నేను బట్టలు తడిచిపోతున్నాయి అంటే కంప్లీట్గా ఆయన వైపు పెట్టుకునే ఫ్యాన్ గొరకలు కొడతాను. పోనీ అట్లా తిరిగేదన్నా పెడతల్లా పూర్తిగా పెట్టేసుకుని ఉన్నాడు. ఎందుకో తెలుసా? నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ప్యానులు లేకపోయినా అడవుల్లో పడేసినా ఎక్కడ పడేసినా మా డ్యూటీ దేవుని వాక్యాన్ని బోధించటం, దేవుని సేవ చేయాలి. దేవుని విలువ తెలిసిన వాళ్ళం, దేవుని వాక్యం విలువ తెలిసిన వాళ్ళు, ఆయన మాటలు తెలిసిన వాళ్ళం, ఆయన అద్భుతాలు తెలిసిన వాళ్ళం, ఆయన ఆశ్చర్యమైన ఆ పాప ఒరిసల కళ్ళులాగా ఉంది పుల్లట మజ్జిగ. కళ్ళు మీ రుచి మీకెలా తెలుసండి అంటారేమో. చిన్నప్పుడు కళ్ళగళ్ళు అంటే కళ్ళు పంచడమే. ఇప్పుడు ఎంగేజ్మెంట్ అనేవాళ్ళు అప్పుడు ఏమనేవాళ్ళు? కళ్ళగళ్ళు అనేవాళ్ళు. రోజు చెరొక పెద్ద అటొక పెద్ద ఇటొక పెద్ద లోటాలు పట్టుకుని కళ్ళు పోసుకుని, మా అమ్మాయిని మీకు ఇస్తున్నాం, మీ అబ్బాయిని మాకేస్తున్నారు, మా అమ్మాయిని మీకు ఇస్తున్నాం, మీ అబ్బాయిని మాకేస్తున్నారు అని ఈ గ్లాసులు మార్చుకుంటారన్నమాట. అంటే మార్చుకుంటామన్న కళ్ళు. ఈ లోట కళ్ళు ఎవడైతే ముందు తాగుతాడో వాళ్ళు లేచి నిలబడాలంతే. పీతలాగా తాగేసేవాళ్ళు. అంతా తాగుబోతులే కదా ఆ రోజుల్లో. మంచోళ్ళు ఎవరు కనిపిస్తారు అక్కడ? ఇప్పుడు అలా చేయట్లేదులే. స్టైల్గా సాయంత్రం పెళ్ళికొడుకు తీసుకెళ్ళి ఎంగేజ్మెంట్ అవగానే బీరు విస్కీ రమ్ము మొత్తం ఒక ఎంగేజ్మెంట్ అవుతుందని మొత్తం ఒక 150 మంది ఎక్కేస్తారు బళ్ళు. ఎందుకంటే ఎంగేజ్మెంట్ కాదు, నీకో క్వార్టర్ నాకో క్వార్టర్. అందుకని నీ చెప్తానని ఎవరు రారు మన వాళ్ళు కొంతమంది. దేవుడు చెప్పమన్నా చెప్పాలిగా, తప్పలేదు. అదనమాట. నీకెలా తెలుసు ఫాదర్ గారు అంటే, చిన్నప్పుడు తాగాం, బుడ్డప్పుడు చిన్న ఆరు కొంచెం గ్లాసులు తాగిరా, ముసలు తాతలు మామూలు ఉంటారుగా తాగిపించేవాళ్ళు, తీగుండేది. అబ్బో ఇదే కూల్ డ్రింక్ థమ్స్ అప్. అప్పుడు ఏముండేది కాదు, గోల్డ్ స్పాట్ అనేవి ఉండేవి. ఈ కళ్ళు ఈ పువ్వు మజ్జిగ సార్ పొటారం. అమ్మో ఇది తాగితే అయిపోయినట్టు మన పని అనుకుని తాగకుండా అక్కడ పెట్టి వచ్చి నిలబడి దేవుని సువార్త బోధించు, ఏమి తినకుండా. మజ్జిగ, పాల, పెరుగ, బిర్యానీ అన్నో. మన డ్యూటీ ఏంటి? దేవుని సువార్తను బోధించాలి. అది తెలుసుకోండి. సేవకుని మీకోసం ప్రయాసపడుతున్న సేవకుని మనం గౌరవించాలి, ప్రేమించాలి, మనం సపోర్ట్ చేయాలి. ఈ వాక్యం విన్న మీరు అంటే హెచ్కేలు 37:1 నుండి, ఎముకల్లో జీవాన్ని పుడుతుంది, నేను ఎందుకు అలా ఉండిపోతున్నాను? నువ్వు కూడా పడిపోయిన చోటు నుంచి లెగాలి దేవుని వాక్యం ద్వారా. నీ బ్రతుకుల్లో మార్పు రావాలి, నీ జీవితంలో మార్పు అనేది రావాలి. అందుకని అది గుర్తుపెట్టుకొని ఈ 45 రోజుల్లో ఎవరు తప్పిపోయిన కుమారుడు ఎవరైతే తిరిగి వస్తాడు అంటే ఏంటంటే, ఈ 45 రోజులు ఎవరైతే ప్రభువుని విశ్వసించి దేవుని మాటకు కట్టుబడి ఉంటారో వారు దేవుని చూచెదరు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు దేవుని చూచెదరు,
వాళ్ళు దేవుని కృపను పొందుకున్నారు. ఉపవాసం గురించి చెప్పి ముగిస్తా. కీర్తన 69వ దావీదు కీర్తన 10:14. ఇక్కడ ఏమంటున్నాడంటే, అయ్యా నేను ఉపవాసం ఉన్నప్పుడు నన్ను అందరూ అదనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు. ఏమనుకున్నా పర్వాలేదు, నా ప్రార్థనను నువ్వు ఆలకించు, నా ప్రార్థనను నువ్వు ఆలకించి నా ప్రార్థనకు అన్న ఈ తపస్కాలం అయిపోయే లోపు నువ్వు దేవుని బిడ్డగా ముద్రించబడాలి. అసలు ఇంకా నువ్వు సైతాను బిడ్డవు కాదు, యేసయ్య బిడ్డవంతే. అమ్మా నువ్వు సైతాను బిడ్డవు కాదు, యేసయ్య బిడ్డవంతే. ఈ తపస్కాలం అయ్యే లోపు మరి మళ్ళీ దిగేడ్రు బరిలోకి, చెప్పులు వేసుకోకుండా అర్థం. నేను కూడా ఈ 45 రోజులు ఒకవేళ తేడా వచ్చిందో నాకు నేనే సిగ్గుపడితే, ఎందుకు వేరు 45 రోజులు చెప్పులు లేకుండా తిరిగావు, ఏమో ఆయన వచ్చిందా నీకు అని నాకు నేనే ప్రశ్నించుకోవాల్సిన పరిస్థితి, నాకు నేనే గమనించుకోవాల్సిన పరిస్థితి. అందుకని ఒకసారి చదువుకుని ముగించుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. 13 ప్రభువు నా మట్టుకు నేను నీకు అనుకూలమైన సమయమునే మనవ చేసుకుందు, నువ్వు మహాకన్ను కలవుడు, రక్షణము దయచేదువు నమ్మదగింది. అంటే ఇక్కడ అంటున్నాడు ప్రభు, ఎవరేమనుకున్నా దేవా, ఎవరేమనుకున్నా ప్రభా, అనుకూలమైన సమయానికి నీకు నేను మనవి చేయ. ఏదా సమయం? ఈ సమయమే అనుకూలమైన సమయానికే నేను నీకు మొర్ర పెట్టుచున్నాను. ఏ సమయం? ఈ తపస్కాలం. యేసయ్య మన కోసం శ్రమలు అనుభవించాడు కదా, గాయపరచబడ్డాడు కదా, సిలువుపై మరణించాడు కదా, తిరిగి లేచాడు. పలుకుతుంది అన్న వినండి, అయ్యా నేను ఉపవాసం ఉన్నానని అందరూ మరి హేళనగా మాట్లాడుకోవచ్చు. నేను ఉపవాసం ఉన్నప్పుడు లేకపోతే ప్రార్థన చేస్తున్నప్పుడు నా చుట్టుపక్కల అనేక సమస్యలు రావచ్చు, అయినా నేను వాటిని గురించి లెక్క చేయట్లేదు, వాటిని పట్టించుకోవట్లేదు. కానీ నేనైతే అనుకూలమైన సమయంలోనే, ఏ సమయంలో ప్రార్థన చేయాలో ఆ సమయంలో నేను ప్రార్థన చేస్తున్నానయ్యా. ఏ సమయంలో నీ దగ్గరికి రావాలో ఆ సమయంలో నీ దగ్గరికి వస్తున్నానయ్యా. ఏ సమయంలో నీ సన్నిధిలో కన్నీరు కార్చాలో ఆ సమయంలో నీ సన్నిధిలో కన్నీరు కారుస్తున్నానయ్యా. ఏ సమయంలో నీ పాదాలు పట్టుకోవాలో ఆ సమయంలో పాదాలు పట్టుకుంటున్నాను. కాబట్టి నన్ను కనికరించి నేనున్నా అంటే నేను ఊబిలో పడిపోయి ఉన్నాను, లేకపోతే రోగంతో ఉన్నాను, బాధల్లో ఉన్నాను, సమస్యలతో ఉన్నాను, వాటి నుంచి నన్ను విడిపించు ప్రభువా. ఏ సమయమో ఇదే సమయం యేసయ్య మరణించిన దినములను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసయ్య ఇదిగో సిలువను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన రక్తాన్ని, ఆయన గాయాలను మనం జ్ఞాపకం చేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి ఈ ప్రార్థన ద్వారా నేనున్న స్థితి నుంచి నన్ను విడిపించు ప్రభువా అని మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థనను ఆలకిస్తున్నాడు. అదే విషయం యేసయ్య మనతో మాట్లాడుతున్నాడు. మీరందరూ ప్రభు సన్నిధికి వచ్చారు, దేవుని యొక్క సిలువ ధ్యానాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం, సిలువ మార్గంలో పాల్గొంటూ ఉన్నాం. ఆయన గాయాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకున్నాం, ఆయన అనుభవించిన బాధలను మనం జ్ఞాపకం చేసుకుని, అయ్యా నేను ఏ సమయంలో నీకు మొర్ర పెట్టాలో అదే సమయంలో నీకు నేను మొర్ర పెడుతున్నాను, నా పరిస్థితి మార్చు ప్రభువా అని ప్రార్థన చేస్తే దేవుడు మనకు సహాయం చేస్తాడని దేవుడు వాక్యము సమయంలో యేసయ్యను అడిగన్నా, నువ్వు సాధించాలి. ఎలా ఉన్న వ్యక్తివి అలా ఉండకూడదు తమ్ముడు. నువ్వు దేవుని బిడ్డవయ్యా, నువ్వు దేవుని బిడ్డవు డాడీ, బిడ్డవు డాడీ, బిడ్డవు డాడీ, నువ్వు దేవుని బిడ్డవు తమ్ముడు, తమ్ముడు, నువ్వు దేవుని బిడ్డవు అక్క, నువ్వు దేవుని బిడ్డవు చెల్లి. యేసయ్య బిడ్డగా ఉన్న నీవు సైతాను బిడ్డగా వెళ్ళిపోకూడదు.
యేసయ్యను నీ సొంతం చేసుకో. దేవుడిని సొంతం చేసుకో తమ్ముడు. యేసయ్యను అడిగే సమయంలో, ప్రభువుని అడిగే సమయంలో దేవుడు నీకు సహాయం చేయడానికి సిద్ధమన్నాడు. యేసయ్య నీకు సహాయము చేయడానికి సిద్ధమన్నాడు. ప్రభా నాతో మాట్లాడయ్యా.